వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం పోలీస్ స్టేషన్ పరిధిలో గోకవరం శివారు వ్యక్తిని బెదిరించి 2,000 రూపాయల నగదు, సెల్ ఫోన్, మోటార్ సైకిల్ దొంగలించిన కేసులో 3 ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన గోకవరం ఎస్ఐ పవన్ కుమార్ ఈ నెల 6వ తేదీన గోకవరం గ్రామానికి చెందిన నల్లంశెట్టి రాజేష్, లింగంపల్లి శివ, తుమ్మల అరవింద్ అనే 3 వ్యక్తులు మారణాయుధాలతో దర్గా ప్రసాద్ అనే వ్యక్తిని బెదిరించి దారిదోపిడీ చేసిన సంఘటనపై కేసు నమోదు చేసి 3ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు తెలిపారు. ముద్దాయిలో ఒకరు వేసుకున్న చెప్పులు జత ఆధారంగా దొంగలను గుర్తించినట్టు, సంఘటనా ప్రదేశంలో దుండగులు వదిలి వెళ్లిన చెప్పులు ఆధారంగా తీసుకుని సీసీ ఫుటేజ్ పరిశీలించగా గోకవరం బ్రాందీ షాపు వద్ద లభించిన సీసీ ఫుటేజ్ నందు నిందితుడు ధరించిన నిందితుడి చెప్పుల జత సంఘటనా ప్రదేశంలో వదిలి వెళ్లిన చెప్పుల జత ఒకటిగా అవటంతో నిందితుని అదుపులోకి తీసుకుని విచారించగా దారిదోపిడిలో పాల్గొన్న మిగిలిన వారిని వివరాలు తెలియటంతో 3 వ్యక్తులను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్టు ఎస్ఐ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గోకవరం మండలంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించిన కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు. తీగరా పెట్టుకో.